అల్పరాక్షస, ఈ భీమసేనుని ఎదుట నీ పరాక్రమం మదీయ శక్తిని చవిచూచెదవుగాక అని గాఢ నిద్రలో ఉన్న తల్లిని తమ్ములను చూసి వాళ్ళ నిద్ర చెడిపోకుండా ఆ రాక్షసుని అక్కడి నుంచి దూరంగా పడేలా ఒక్క తాపుతన్ని ఒక్క విదిరిన భీముడు అక్కడికి వెళ్ళాడు. హిడింబాసురుడు లేచి ఒళ్ళు దులుపుకుని రెట్టించిన కోపంతో భీముడు పైకి దూకాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఇన్ టు ది ఫ్లో ఆఫ్ మహాభారత కథా ప్రవాహంలోకి తిరిగి స్వాగతం. తన పైన దూకిన అసురుణ్ణి గిరగిరా తిప్పి ఒక పెద్ద మర్రి చెట్టుపైకి గిరవాటు వేశాడు. ఇలా వీళ్ళ యుద్ధం కాసేపు గడిచింది. ఈలోపుగా అసురుడు చేసిన సింహనాదానికి పాండవులకు కుంతికి మెలకువ వచ్చింది. ఎదురుగా అందంగా కనిపిస్తున్న హిడింబుని చూసి వనదేవత ఏమో అనుకున్నారు. కుంతీదేవి, తల్లి ఎవరు నీవు? ఈ నిర్జనారణ్యంలో ఎందుకు ఉన్నావు? ఎలా వచ్చావు అని కుంతీదేవి అడుగుతుంది. నా పేరు హిడింబి. అదిగో అక్కడ కనబడుతున్న గృహలో ఉన్న రాక్షసుడి చెల్లిని. మిమ్మల్ని చంపితమ్మని నా అన్న నాకు ఆనతి చేసినాడు. కానీ ఈడ మీ కుమారుని చూసి నా భర్తగా భావించి తీసుకెళ్లలేదు. మా అన్నకు కోపం వచ్చి మీతో పాటు నన్ను కూడా మింగుతానన్నాడు. కానీ అదిగో మీ సుపుత్రుడు నా అన్నతో అని దూరంగా ఉన్న భీమ హిడింబాసురుని చూపించింది. ఇద్దరూ ఒకరినొకరు విసిరి కొడుతూ పిడిగుద్దులు గుద్దుతూ ఘోరమైన మల్ల యుద్ధం చేస్తున్నారు. అర్జునుడు భీముడి దగ్గరకు వెళ్ళి, అన్నా, రానున్నది అసుర సంధ్యావేళ. అసురులకు బలం హెచ్చగను. వెంటనే చీకటి పడకముందే వాడిని సంహరించు అంటాడు. భీముడు అసురుడిని ఒక చేత్తో కంఠం దగ్గర, మరో చేతిలో కటిపాకం అంటే తొడ దగ్గర పట్టుకుని గిరగిరా లెక్కలేనన్ని సార్లు తిప్పి దూరంగా విసిరేశాడు. మళ్ళీ పట్టుకుని అతని నడుము విరిచేశాడు. ఇలా ఆ రాక్షసుడిని చిత్రవధ చేసి ఒక పెద్ద సింహనాదం చేశాడు. అతని పరాక్రమం చూసి హిడింబి భీముడిని మరింత మోహించి అంతకు మించి ప్రేమించి వారి దగ్గరకు వచ్చింది. మళ్ళీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ అన్నతో పాటే చావు అని అంటాడు. వెంటనే ధర్మరాజు, భీమ, తప్పు నాయనా, అవలను నిందించకు. ప్రాణరక్షణ కన్నా మనకు ధర్మరక్షణ ముఖ్యం. శరణని వచ్చిన వాళ్ళని కాపాడడం మన కర్తవ్యం. ధర్మరాజు దయగల మాటలు విని హిడింబి ధర్మరాజుకు కుంతికి మొక్కి భీముడిని పెళ్లి చేసుకోవాలని తన కోరికను చెప్పింది. అంతేకాదు అతని కోసం సొంత అన్నను కూడా వదులుకొని వచ్చానని కాస్త ఏడుపు స్వరంతో కోరుకుంటుంది. నా కోరికను తిరస్కరిస్తే నేను మీ ఎదుటినే ప్రాణాలు విడవడం తప్ప వేరొక మార్గం లేదు. నేను మీకు మేలు చేయగలను. మీకు నడవశక్యం కాని మార్గంలో మిమ్మల్ని కోరిన చోటుకు తీసుకెళ్లగలను. అంతేకాదు నాకు భూత భవిష్యత్ జ్ఞానం ఉంది. దానితో కాగల కొన్ని గడియల్లో జరగబోని చెప్పగలను అని. ఎక్కడకు కాస్త దూరంలో ఒక అందమైన సరోవరం, ఒక పెద్ద వృక్షం ఉన్నాయి. ఆ రెండు శాలిహోత్రుడైన ముని సృష్టించాడు. ఆ సరోవరం నీరు తాగితే ఆకలి దప్పులుండవు. ఆ చెట్టు కింద ఉంటే చలి, ఎండ, వర్షం ఇలాంటివేవి మీ దరిచారవు. మీరక్కడ ఉండగా వ్యాసుడు వచ్చి మీకు హితోపదేశం చేస్తాడు అని భవిష్యత్ చెప్తుంది. కుంతి సంతోషించి, నాయన భీమ, హిడింబి బహుపతివ్రత లక్షణాలు కలిగినది. అంతేగాక తెలివైనది, సుందరమైనది. మీ ఇద్దరికి మహిమాన్వితమైన కుమారుడు పుడతాడు. ధర్మజుని నన్ను గౌరవించి ఈ కన్యను వివాహం చేసుకో అని చెప్తుంది. భీముడు హిడింబిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. అక్కడి నుంచి అందరూ కలిసి శాలిహోత్రుని ఆశ్రమానికి వెళ్ళి కొలంలో స్నానం చేసి నీరు తాగి ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటారు. హిడింబి చెప్పినట్లుగా వ్యాసుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. కుంతి కుమారులు, కోడలతో సహా వ్యాసునికి పాదాభివందనం చేసి సకల ఉపచారాలు చేస్తారు. కొద్దిసేపు మౌనంగా ఉండి పాండవుల వైపు చూసి, జరిగిన విషయాలన్నీ తెలిసే వచ్చాను. ధృతరాష్ట్ర, దుర్యోధనులు దుర్బుద్ధితో ఎంత నీచ కార్యానికి ఒడిగట్టారు. జరిగినదేదో జరిగినది. ఇది మీ పూర్వజన్మ కృతం. దుఃఖించకండి. మీరు మళ్ళీ సుఖంగా రాజ్యం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ లోపల మీకు హితోపదేశం చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఇది పవిత్రమైన ప్రదేశం అని ఆ స్థలం గురించి హిడింబ చెప్పిన విషయాలే మళ్ళీ చెప్పి, ఇక్కడ మీరు కొన్నాళ్ళు ఎవరికంటా పడకుండా సుఖంగా ఉండండి. కొన్నాళ్ళ తర్వాత ఏకచక్రాపురం వెళ్ళి అక్కడ బ్రాహ్మణులతో కలిసి జీవించండి. సమయం వచ్చినప్పుడు నేను అక్కడికి వస్తాను. నా రాక కోసం ఎదురు చూడండి అని చెప్పి అందరినీ దీవించి హిడింబిని చూసి, ఈమె పేరు కమలపాలిక. ఈమెకు భీమునికి మహాబల సంపన్నుడైన కుమారుడు కలుగుతాడు
అతడు మిమ్మల్ని ఆపద సమయాల్లో కాపాడతాడు అని చెప్పి అందరినీ దీవించి మాయమైపోతాడు. వ్యాసుడు చెప్పినట్లే పాండవులు కొంతకాలం అక్కడే సుఖంగా ఉంటారు. భీముడు, హిడింబి పగలంతా హిడింబి మహిమలతో ఎంతో దూరంలో ఉన్న అందమైన అడవులు, కొండలు, నదులు తిరిగి శృంగార సుఖాలు అనుభవిస్తూ కాలం వెళ్ళబుచ్చుతారు. ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.